ఎన్టీఆర్ గారికి ఏ విధంగా ఆ రోజు వైస్రాయ్ హోటల్లో చెప్పులేసి అవమానం చేశారు, అదేవిధంగా ఆయన పదవి లాగేశారు, ఆయన ముఖ్యమంత్రి పదవి లాగేశారు, ఆయన పార్టీ సింబల్ లాగేశారు, ఆయన పార్టీనే ఒక కబ్జా పెట్టేశాడు. చివరికి ఆయన సమాధి ఈరోజు ఒక పవిత్రమైంది. మాలాంటి వాళ్ళందరం కూడా ఒక దేవాలయంలా భావించేటువంటి ఎన్టీఆర్ సమాధి ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరే చూడండి. ఎట్లాంటి పరిస్థితి, అన్నీ ఊడిపోతున్నాయి. 6.5 లక్షల కోట్ల రూపాయలు అవినీతిలో సంపాదించారు. అయినా సరే ఎన్టీఆర్ గారికి ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. ఎన్టీఆర్ భార్యను రోడ్డు మీద పడేశారు, ఇంట్లో నుంచి పంపేశారు. ఇంత నీచమైన ఆడవాళ్ల పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించేటువంటి చంద్రబాబు నాయుడు అవసరం కోసం ఎన్టీఆర్ ఫోటోలు వాడుకుంటా ఉన్నాడు. ఎలక్షన్లు వచ్చేసరికి ఎన్టీఆర్ పేరు ఎక్కువ చెప్పిస్తారు, కానీ ఎన్టీఆర్ ఘాటుకు జరుగుతున్నటువంటి అవమానం చూస్తే ఎంత బాధేస్తుంది. ఇదంతా ఎప్పుడు ఊడి ఎవరు నెత్తిన పడుతుందో అని బాధ కలుగుతూ ఉంది. అందువల్ల నేను దయచేసి తెలంగాణ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కేసీఆర్ గారు మీరు కూడా ఎన్టీఆర్ గారికి చాలా అభిమానులు, మరి అందువలన మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ పవిత్రమైన ఘాటు, మీ అందరికీ రాజకీయ గురువు, ఆయన అందరికీ కూడా పూజనీయుడు. అటువంటి మహావ్యక్తి సమాధికి ఈరోజు ఈ విధమైన మరి చెదలబట్టే పరిస్థితి వచ్చింది, రాళ్ళు ఊడిపోతున్నాయి. అందువలన దయచేసి కనీసం మీరైనా సరే దీన్ని బాగు చేయించమని చెప్పి నేను మీడియా ద్వారా అడుగుతున్నాను.